హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. అయితే మ్యాటర్ ఏంటంటే 3 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా ఒకటే న్యూస్. అదేంటంటే స్పిరిట్ మూవీలో హీరోయిన్ని తీసేసి న్యూ హీరోయిన్ని అయితే పెట్టారనేసి. అదైతే చాలా కాంట్రవర్సీగా అయితే మారింది. అయితే సందీప్ రెడ్డి వంగ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారు. అదేంటంటే ఒక హీరోయిన్ తన స్టోరీని తీసుకుని వేరే వాళ్ళకి లీక్ చేసి అంటే మొత్తం స్టోరీ వినేసిన తర్వాత తనకు అంతా ఓకే చెప్పి తర్వాత ఇప్పుడేమో చేయనని చెప్పేసి కండిషన్లు పెట్టి తీసుకుంటుందని చెప్పి, అదైతే డైరెక్ట్గానే దీపికా పదుకొనెనే, కాకపోతే పేరైతే మెన్షన్ చేయలేదు అంతే. మళ్ళీ దీపిక అయితే తన పిఆర్ టీములతో ట్వీట్లు అయితే వేస్తుంది అన్నట్టు, అదే బోల్డ్ సీన్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అనేసి. కానీ తను చెప్పినప్పుడు అవి ఏం లేవని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే సందీప్ రెడ్డి వంగ అయితే ముందు నుంచి చెప్తున్నారు దీంట్లో అంత రొమాన్స్ ఉండదు, అంత బోల్డ్ సీన్లు ఉండవని. ఎందుకంటే ప్రభాస్కి కూడా అంత రొమాన్స్ కానీ బోల్డ్ సీన్లు కానీ అంత సెట్ అవ్వవు, ఓన్లీ యాక్షన్ పార్టీ సెట్ అవుద్ది. సందీప్ అయితే ముందుగానే తనకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే దీంట్లో బోల్డ్ సీన్లు ఉండవు, ఏముండవు, మామూలు జస్ట్ మెయిన్ లీడ్ రోల్ అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే చెప్పారు. తర్వాత చేయమంటున్నారని తనైతే చెప్తుంది, కానీ అది అయితే కంప్లీట్లీ రాంగ్ అనమాట. సందీప్ అయితే అప్పుడే స్టోరీ లైన్ చెప్పారు, ఇప్పుడే అదే స్టోరీ లైన్ అయితే చెప్తున్నారు. మెయిన్లీ తీసేయడానికి కారణం ఏంటంటే తను 8 hours వర్క్ చేస్తాను అన్నది, తర్వాత మెయిన్లీ కండిషన్లు పెడుతుంది, అది చేయను అనేసి. ఒక డైరెక్టర్కి తను చెప్పింది చేయకపోతే చాలా కోపం అయితే వస్తుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అది కంప్లీట్లీ తను చెప్పినట్టు చేస్తేనే మూవీకి ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అది చేయకపోతే మాత్రం ఏం ఉండదు కదా. కాబట్టి దీపికాని అయితే తీసేయడం జరిగింది. కాకపోతే తను వెళ్ళి స్టోరీ లీక్ చేసి బయటకు దీపిక స్టోరీ లీక్ చేసి అది చేసేయడం అయితే చాలా తప్పు. మెయిన్లీ సందీప్ రెడ్డి వంగత అయితే పెట్టుకుంటుంది, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే సందీప్ మ్యాక్సిమం ఎవరిని కలగరు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు, అలా నీట్గా మంచి మంచి సినిమాలు అయితే ఇస్తారు. అలాంటి ఆయన్ని కెలిగితే మాత్రం వేరేలా ఉంటుంది తన కెరియర్ మాత్రం. దీపికా పదుకొని అంత పెద్ద హీరోయిన్ అయినా ఒక డైరెక్టర్ని అయితే కెలగకూడదు. వన్ ఆఫ్ ద డేంజరస్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగ డెఫినెట్లీ. ఒక స్టోరీ ఓకే చెప్పి తర్వాత నచ్చకపోతే ఒకవేళ వెళ్ళిపోవచ్చు, కానీ తర్వాత ఆ స్టోరీని తీసుకెళ్ళి వేరే వెబ్సైట్లకు ఇవ్వడం, వేరేలా అమ్ముకోవడం అయితే చాలా పెద్ద తప్పు. మరి చూద్దాం ఈ కాంట్రవర్సీ ఎంతవరకు వెళ్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.